దర్పల్లి మండలంలోనే దర్పల్లి రామడుగు ప్రాజెక్టు గ్రామంలో ఈ రోజు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు, సర్పంచ్ చలిమేల శ్రీనివాస్. తెలంగాణ మార్క్ఫెడ్ ద్వారా పిఎస్సిఎస్ రామడుగు ఆధ్వర్యంలో దర్పల్లి ప్రాజెక్టు రామడుగు, మైలారం గ్రామాలలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజు మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్ముకుని నష్టపోకుండా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు జరుగుతాయని, మొక్కజొన్నకు మద్దతు ధర 2400 రేటు వస్తుందని, రైతులు అధైర్యపడొద్దని, రైతుల కోసం ఏ పనినైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు. రైతులు కూడా ఎమ్మెల్యేతో మాట్లాడినట్టుగా ఆయన రైతులు అడిగిన వెంటనే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని దర్పల్లిలో ప్రారంభించారు. సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు, సర్పంచ్ చలిమేల శ్రీనివాస్, చలిమేల నర్సయ్య, దర్పల్లి గ్రామ ఉప సర్పంచ్ శ్రీకాంత్, రామడుగు సొసైటీ సీఈఓ ప్రవీణ్, గడ్డం గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోటో కొడుతుంది. రెండు నిమిషాలు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి రైతుల తరఫున, దర్పల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మొన్న మేము పోయిన వారంలో నేనే సార్కు ఫోన్ చేసినట్టు వచ్చే వారంలో కంపల్సరీ చాలా అవుతుంది, మీరు ఏం వేరీ కావద్దని చెప్పడం జరిగింది. చెప్పినందుకు రైతులందరికీ మేము సుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నోళ్ళని అయితే మక్కలు ఆపుకున్నారు. ఈ కాంటా ఇచ్చినందుకు రైతులు ఎంతో ఉంటారు. భూపతి రెడ్డి గారికి నష్టపోకుండా మంచి రేటుతో అమ్ముకునే రైతులందరికీ సంతోషకరమైన వార్త ఇది. అందరూ సంతోషించదగ్గ వార్త అని ఎమ్మెల్యే గారికి మరి గ్రామ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇచ్చిన సందర్భంగా ఇక్కడున్న రైతాంగానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు వరి ధాన్యం వడ్లు కొనుగోలు కేంద్రాలే నడిచినాయి, కానీ ఇప్పుడు మక్కలు కూడా ఎందుకోసం అంటే రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుండి మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి వరకు అందరూ మరి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మక్కల కొనుగోలు కేంద్రంను మండలంలో మైలారం గ్రామంలో ఇక్కడ దర్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని మరి ప్రభుత్వానికి ఏదైతే మనము మేలు జరుగుతుందో మీరంతా గ్రహించి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి రైతులను కోరుకుంటున్నాను. ఈరోజు మార్క్ఫెడ్ ద్వారా దర్పల్లి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండించే పంటలకు ఎంఎస్పి మినిమం ప్రైస్ రేట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. పంట పండించకంటే ముందే మీకు ధర వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము మద్దతు ధరను ప్రకటిస్తుంది. మార్కెట్లో రైతుకు ఆ ధర లభించినప్పుడు ప్రభుత్వాలు కొనుగోలు చేయడం అనేది సాంప్రదాయం. ఈరోజు మార్కెట్లో మక్కలు 1800కు అమ్ముతుంటే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు విజ్ఞప్తులు చేశారు. మరి రైతులు నష్టపోతున్నారు, మనం మద్దతు ధర 2400 ప్రకటించినాం, 1800 అంటే ఒక్కొక్క క్వింటాల్కి 600 చొప్పున రైతులకు నష్టం జరుగుతుంది, కాబట్టి మనం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం స్పందించకపోయినప్పటికీ మరి మన తెలంగాణ ప్రభుత్వం
రైతుల పక్షపాతి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 600 అదనంగా మనం చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేయాలి. 600 రాష్ట్ర ప్రభుత్వం మీద బడెన్ పడ్డప్పటికీ రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మార్కెట్ ద్వారా మక్కల కొనుగోలుకు అనుమతులు ఇచ్చి మరి ఈరోజు మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దాంట్లో భాగంగా మరి మన దర్పల్లి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రం ఎప్పుడు లేకపోయిండే. మరి రైతుల అంతా కలిసి మరి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యే గారు స్పందించి సీరియస్గా నిర్ణయం తీసుకొని వ్యవసాయ మంత్రితోని మార్కెట్ అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా దర్పల్లిలో మక్కల కొనుగోలు కేంద్రం ఉండాల్సిందే అని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు మనకు దర్పల్లి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గారు మంజూరు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు కూడా కొంత ఇంతకుముందు కొనుగోలు కేంద్రం లేక కొనుగోలు కేంద్రం వస్తుందో రాదో అనే అనుమానంతో కొంతమంది రైతులు మక్కల్ని తక్కువ ధరకైనా అమ్ముకున్నారు. ఇప్పటికైనా మనం విజ్ఞప్తి చేస్తున్నాం, సీరియల్ కోసమో నాది ముందు నీది ముందనో తొందరపడకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు వారం రోజుల లోపల మక్కల కొనుగోలు పూర్తవుతుంది. ఆల్రెడీ సంచులు దిగినాయి, అలాట్మెంట్లు కూడా వచ్చినాయి. కాబట్టి తొందరపడకుండా గొడవలు పోకుండా సొసైటీ వాళ్ళకు సహకారం చేసి ప్రతి ఒక్కరి మక్కల కొనుగోలు జరుగుతాయి. కాబట్టి కొంత ఓపికగా ఉండి అందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ